తగ్గాలి, దిగుబడి పెరగాలి, అంతేనే కదా. రేటు గురించి దేవుడు కానీ కావాల్సింది ఏంటంటే ఖర్చు తగ్గాలి, దిగుబడి పెరగాలి. మరి ఎట్లా అవుతుంది దీంతో అని అంటే మనకి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. దీంతో ఆల్మోస్ట్ చాలా చాలా మట్టుకు ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. సో ఏ రకంగా యూజ్ అవుతుంది, ఎన్ని రకాలుగా దీన్ని బెనిఫిట్స్ చేయొచ్చు, దానికంటే ముందు మనకు వెస్టీజ్లో వాడాల్సిన ఫస్ట్ ప్రోడక్ట్ మనకు మనం అగ్రికల్చర్లో వ్యవసాయం మొదలు పెడుతున్నామంటే దీంతో మొదలు పెట్టాడు. చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంది. ఎందుకంటే ఇది ఈరోజు మన భూమికి ఖచ్చితంగా అవసరం వచ్చింది. ఎందుకు అవసరం వచ్చిందో నేను చూపిస్తా. ఇది ఇప్పుడు జనరల్గా మనము డిఏపి ఏమేమి వేస్తాం? డిఏపి, యూరియా, ఎంఓపి. ఇప్పుడు చాలా మట్టుకు వచ్చినాయండి. 19 13 ఏముంది? 13-0-45. ఇంకా ఏం లేదు సార్, ఫర్టిలైజర్స్ నేను అనేది. మన కాస్ట్ ఎక్కడ పెరుగుతుంది సార్? కాస్ట్ ఎక్కడ పెరుగుతుందంటే ఫర్టిలైజర్స్, అంతే కదా సార్. ఫర్టిలైజర్స్ నుండి పెరిగిపోతుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ స్టార్టింగ్లో డిఏపి 2020 వచ్చింది. ఈ 2020 కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ రిలీజ్ చేసినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఎంత వాడినాం మనం? ఎకరాకి ఎంత వాడుతున్నాం? 100 kg, 40 కిలోలు. మ్యాక్సిమం అప్పట్లో ఎకరాకు 10 కిలోలు వేస్తే ఎక్కువైపోయింది, 15-20 కిలోలు. జనరల్గా దీని స్టోరీ మీకు తెలుసా? ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో కంపెనీలు తయారు చేసినప్పుడు రైతులు, మన పెద్ద మనుషులు, వాళ్ళు తీసుకొచ్చి చేన్లల్లో ఊరికే ఫ్రీగా జల్లిపోయారు. అది చల్లితే వాటి నుంచి వచ్చిన పంటతోటి మనిషి బలహీనత పెరుగుతుంది, అబ్బాయి బలం తగ్గిపోతుంది అని చెప్పేసి మన పెద్ద మనుషులు వెనకటినే కనుగొన్నారు. అది అప్పట్లో వాళ్ళు ఫార్మర్స్ ఏం చేశారంటే ఫస్ట్ కంపెనీస్ ఊరికే కొన్ని వాళ్ళకి ఇచ్చిపోయారు, ఫ్రీగా ఇచ్చేసారు కొన్ని. దాంతో ఇప్పుడు ఎంత వాడుతున్నారు? ఒకప్పుడు ఎకరాకు 10 కిలోలు వాడుతారు. ఒక బస్తా అంటే 4-5 ఎకరాలు ఉంటే ఒక బస్తా తెచ్చేటోడు. ఒక బస్తా చేస్తే ఉన్నది మొత్తం సరిపోతుంది. కానీ అదే ఈ రోజు ఎంత అయింది? ఎకరాకి మినిమం 3 బ్యాగుల నుంచి 4 బ్యాగులు వేస్తున్నారు. 3 నుంచి 4 బ్యాగులు అంటే 40 కిలోలే 3 కదా, 50 కేజీలు ఉంటాయి కదా, 150 కిలోలు. మరి ఎందుకు పెరిగిపోయింది ఈ 5-6 ఏళ్ళ 10 ఏళ్ళ? పచ్చ కనిపిస్తలేదు, వస్తలేదు, వేస్తావు